సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకు తెలంగాణ బైపీసీ నీట్ సంబంధించి ఎంబీబీఎస్ అండ్ బీఎడ్స్ అడ్మిషన్ల కోసం మనకు కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది త్వరలో. సో మనకు ఆల్రెడీ సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మన ఈ వీడియోలో ఏంటంటే మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దీని గురించి మొత్తం మాట్లాడదాం డీటెయిల్గా. సో మనకు ఆల్ ఇండియా సంబంధించి మనకు ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు ఏపీ కూడా ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా మాట గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా తెలంగాణ కౌన్సిలింగ్ కూడా ఏపీకి ఖచ్చితంగా ప్యారల్గా అవుతుంది అనమాట. అంత ఫస్ట్ రౌండ్ అనేది ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు. మనకు కూడా తెలంగాణ కూడా ఫాస్ట్గా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేసి మనకి ఏపీతో సమానంగా తీసుకెళ్తారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మళ్ళీ మెరిట్ లిస్ట్ కూడా చాలా త్వరలో వస్తుంది. మీరు ఏం చేయాలంటే వీడియో మొత్తం చూడండి, మొత్తం వచ్చి మీకు క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నీట్ గురించి పెద్ద కాబట్టి మనకు. సో ఇక మన మెరిట్ లిస్ట్ గురించి మాడితే మనకు కొన్ని వెబ్సైట్ ఆధారంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే, మనకి ఎప్పుడైతే మనకి కేసు అనేది సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందో వాళ్ళు అప్పుడే మనకు 2 రకాల మెరిట్ లిస్ట్ రెడీ చేసి పెట్టుకున్నారు అనమాట. సో మనకు జనరల్గా మెరిట్ లిస్ట్లో ఏముంటో చూద్దాం. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో మనకి ఏముంటుంది అంటే, ఫస్ట్ మనకు వచ్చేసి మన రూల్ నెంబర్ ఉంటుంది, మన స్టేట్ మెరిట్ ర్యాంక్ ఉంటుంది, తర్వాత పర్సంటేజ్ ఉంటుంది, తర్వాత నీట్ ర్యాంక్ ఉంటుంది, తర్వాత మనకు స్కోర్ ఉంటుంది, తర్వాత మన ఫుల్ నేమ్ ఉంటుంది, మన జెండర్ ఉంటుంది, మన కేటగిరీ ఉంటుంది, నెక్స్ట్ మన లోకల్ స్టేటస్ ఉంటుంది. అంటే మన ఓయూ రీజన్, ఎస్సీ రీజన్, మన లోకాలిటీ ఉంటుంది కదా. సో మనకి ఈ లోకాలిటీ మీదే కదా మనకు కేసు మొత్తం నడిచేది. సో దానికోసం ఏంటంటే వాళ్ళు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయకుండా ఆపిలనమాట. ఇది ఫస్ట్ పాయింట్. సో మనకేంది, సుప్రీంకోర్టులో జరిగే కేసు మొత్తం మనకేంది లోకాలిటీ మీదే కదా. సో మనకి ఎవరైతే మనీ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, వాళ్ళందరినీ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకు లొకాలిటీ కాడ మనకు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చే 2 రకాలు రావచ్చు. ఒకటి ఏంటంటే 9th, 10th, 11th, 12th మన తెలంగాణ చదివితే వాళ్ళకి మాత్రమే ఓయూలకి పరిగణించాలి, మిగతా వాళ్ళని జనరల్ కిందకి వేయాలనేసి. లేదు మనకు సెకండ్ తీర్పు ఏంది, మనకు 9th, 10th, 11th ఇక్కడ చదివి 11th, 12th వేరే స్టేట్లో చదివినా కానీ ఇక వాళ్ళు 2 ఏళ్ళు వేరే కాడ చదివినందుకు వాళ్ళ లోకాలిటీ కింద అయిపోరు కదా, లోకాలిటీ మారిపోదు కదా. ఆ 2 ఏళ్ళు వేరే కాడ చదివినంత మాత్రాన వాళ్ళు నాన్ లోకల్ అయిపోరు కదా. సో వాళ్ళని కూడా లోకాలిటీ కింద పరిగణించాలని చెప్పాలనుకో, అప్పుడేంది వాళ్ళని కూడా ఓయి కిందకి ఛాన్స్ ఇవ్వడం. సో అట్లా ఏంటంటే వాళ్ళు 2 రకాల మనకు మెరిట్ లిస్ట్ రెడీ చేసుకున్నారు. ఓన్లీ ఇక్కడ చేంజ్ అయింది తెలుసా, ఓన్లీ లోకాలిటీ కానీ చేంజ్. సో అట్లా లోకాలిటీ కాడ మనకి ఏంది అయితే అట్లా, లేదంటే ఇట్లా వస్తాయి కదా. సో 2 రకాల మెరిట్ లిస్ట్ రెడీ చేసుకున్నారంట ముందే మనకి. సో రెడీ చేసి పెట్టాను ఎంబటే మనకు హైకోర్టులో ఎప్పుడైతే మనకు సుప్రీంకోర్టులో తీర్పు వస్తుందో దాని ఎంబటే మనకి ఏది అయితే దేని ప్రకారంగా అయితే దాని ప్రకారం రిలీజ్ చేద్దామనేసి ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో మనకు సుప్రీంకోర్టులో రిజల్ట్ వచ్చేసింది కాబట్టి ఏదైతే అంత తొందర మనకు మెరిట్ లిస్ట్ వస్తుంది. ఎప్పుడు అంటే మనకు ఈవినింగ్ వరకు రావచ్చు అనమాట. నా ఆన్సర్ మ్యాక్సిమం ఏంటంటే మనకు నైట్ 11 వరకు రావచ్చు, లేదంటే రేపు అని వస్తుంది. అంతకుమించి ఎక్కువ పోదన్న ఆన్సర్ అనమాట. సో మనకి సో ఇదే మనకు అనమాట, ఇదే మనకు ఫైనల్ కంక్లూజన్ మెరిట్ లిస్ట్ గురించి. వస్తాయి ఈవినింగ్ వరకు వస్తాయి, లేదంటే రేపు మార్నింగ్ వస్తుంది. ఇక కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి మాట్లాడదాం ఇక్కడ. ఇక కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసి, సో ఫస్ట్ మనం ఏంటంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ షెడ్యూల్ అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. మనకేంది ఫస్ట్ రౌండ్ ఆఫ్ షెడ్యూల్ అనేది ఎప్పుడు అయిపోయిందంటే, మనకి ఫస్ట్ రౌండ్ అనేది 22nd and 24th నాడు అయిపోయింది మనకు. సెకండ్ రౌండ్ అయితే 4th September. ఈ రోజు ఫస్టే కాబట్టి మనకి ఇంకా సెకండ్ రౌండ్ అనేది ఆల్ ఇండియా వైజ్ స్టార్ట్ కాలేదు. మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించి అబ్జర్వ్ చేద్దాం. ఇంటర్ యూనివర్సిటీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ చూస్తే మనకు ఇంకా ఫస్ట్ రౌండే అయిపోయింది అనమాట. చూడండి, ఇంకా సెకండ్ రౌండ్ షెడ్యూల్ ఇంకా రాలేదన్నమాట యూనివర్సిటీ వెబ్సైట్ ప్రకారం. సో మనకేంది అంటే ఆల్ ఇండియా ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇంకా ఆంధ్రప్రదేశ్ కూడా సంబంధించి మనకు ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సో మనకేంటంటే మెరిట్ లిస్ట్ వచ్చిన రోజే, లేదా మెరిట్ లిస్ట్ వచ్చిన తెల్లారి వితిన్ 2 days, మ్యాక్సిమం మెరిట్ లిస్ట్ వచ్చిన రోజే కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేస్తారు అన్న ఒకసారి. లేదనుకుంటే మెరిట్ లిస్ట్ వచ్చి ఇంకా మిస్టేక్స్ ఉంటాయి, ఎవరికి మిస్టేక్ లేదనుకోండి ఇంకా త్వరగా అయిపోతాయి పని. కానీ కొంతమందికి రిమార్క్స్ ఉంటాయి కదా, ఎంతమందికి మెరిట్ లిస్ట్ చూపించి చూడండి ఒకసారి మీరు. ఆ మెరిట్ లిస్ట్లో మనకు కొన్ని రిమార్క్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మాత్రమే వాళ్ళని ఏంటంటే మళ్ళీ ఇంకో లిస్ట్ పెట్టిన చేస్తూ ఉంటారు జనరల్ అయితే. సో ఇక్కడ రిమార్క్స్ ఉంటాయి కదా, ఇక్కడ రిమార్క్స్ ఉంటే మాత్రం మనకి ఇంకొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఇక రిమార్క్స్ కూడా ఎవరికి లేదంటే మనకు ఫాస్ట్ అయిపోతూనే ఉంటుంది. మనకు ఒక్కోసారి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందంటే చాలా ఫాస్ట్ అయిపోతూనే ఉంటుంది. మనకు ఏపీ వాళ్ళతోటి ప్యారలైజ్ నడుస్తూ ఉంటుంది. ఇదనమాట మనకు షెడ్యూల్ గురించి. ఎందుకంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏం లేదు మనకు. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్, మంచి క్వాలిటీ ఉన్న ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మనం టైం టు టైం ఇస్తూ ఉంటాం. మీ ఫ్రెండ్కి షేర్ చేయండి, లైక్ చేయండి.